తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించబోయే మహానాడును విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన ఎమ్మెల్యే బొజ్జల. శ్రీకాళహస్తిలో తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించబోయే మహానాడు కార్యక్రమానికి పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు అభిమానులు భారీ సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేశారు. ఎమ్మెల్యే బొజ్జల మాట్లాడుతూ పార్టీ భవిష్యత్తు కార్యాచరణను నిర్దేశించే ఈ వేడుకలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆయన కోరారు. తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించే మహానాడు కార్యక్రమానికి సంబంధించిన సమీక్షా సమావేశాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. మహానాడు సభలను విజయవంతం చేయడానికి పార్టీ శ్రేణులు మరియు ప్రజలు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలన్నారు. ఎమ్మెల్యే పిలుపు శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని ప్రతి క్లస్టర్ నుండి నాయకులు, కార్యకర్తలు మరియు ప్రజలు సభలో పాల్గొని విజయవంతం చేయాలన్నారు బొజ్జల సుధీర్ రెడ్డి. పార్టీ బలోపేతం మరియు భవిష్యత్తు ప్రణాళికలపై దిశానిర్దేశం కార్యకర్తలకు జరుగుతుందన్నారు. నియోజకవర్గ స్థాయి నుండి గ్రామ స్థాయి వరకు ప్రతి ఒక్కరూ సమన్వయంతో పనిచేసి మహానాడును విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. తెలుగుదేశం పార్టీ శ్రేణులంతా ఉత్సాహంతో మహానాడుకు తరలి రావాలన్నారు ఎమ్మెల్యే బొజ్జల. ఈ రోజు ఆసుపత్రి ఆసుపత్రి ఎంత ప్రమాణం చేశాం. అటు నెలకి 75 నుంచి 80 లక్షలున్నా నెలకు వచ్చే ఇన్కమ్ ఈ రోజు 3 కోట్ల రూపాయలు దాటిందంటే మనం మహానాడు చేసుకుంటున్నామంటే అదొక చరిత్ర అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మొత్తం ప్రపంచంలో కూడా, భారతదేశ ఆటల్లో ప్రపంచంలో కూడా వర్చువల్గా 1875 క్లస్టర్స్ లక్షలాది మంది వీక్షిస్తున్నట్టు ఈరోజు ఈ కార్యక్రమం నిజంగానే మీరందరూ విజయవంతం చేసినందుకు మాకు చాలా ఆనందం ఉంది. అంటే ముందుగా 2-3 మాటలు చెప్పుకోవాలి. మనందరం పోయిన 5 సంవత్సరాలు ఎంత ఇబ్బంది పడ్డామో తెలుసు. తర్వాత మనకు కూడా మంచి రోజులు వచ్చినాయి. ప్రజలకి అర్థమైంది, వాళ్ళు ఏ తప్పు చేశారో ప్రజలకు అర్థమైంది. తర్వాత కాళహస్తిలో 45,000 పైసలకు ఓటుతోని మీరందరూ కూడా కష్టపడితే ఈరోజు మీరు పెట్టిన భిక్షమే ఈరోజు మాకు ఎమ్మెల్యే పదవి. ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్త లేకపోతే గోపాలన్న ఆ రోజు లేడు, ఈరోజు సుధీర్ అన్న లేడు అని చెప్పి తెలియజేసుకుంటున్నాం. అంతేకాకుండా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు విజన్ 2020 అన్నాడు. ఆ రోజు మనందరం నవ్వుకున్నాం, ఏదమ్మా విజన్ 2020 ఏ అని చెప్పి. ఆ రోజు విజయ్ 2020కి ఒక స్వరూపము హైటెక్ సిటీ, ఔటర్ రింగ్ రోడ్, దాని తర్వాత ఎంతో మంది లక్షల మంది ఉద్యోగాలు, బ్రహ్మాండ డెవలప్మెంట్, ఒక సైబరాబాద్, ఒక సైబర్ సిటీ బ్రహ్మాండంగా డెవలప్ చేసుకున్నాం. ఈ రోజు మళ్ళా విజన్ 2047 అంటాడు. 2047 అంటే ఏంటి? విజన్ 2047 అంటే వచ్చే 47 సంవత్సరానికి ఏం జరుగుతుందా అని చెప్పి ఈ రోజు నుంచే ఒక బీజం వేసి పునాది వేసి ముందుకు పోతున్న పార్టీ తెలుగుదేశం పార్టీ. అంతేకాకుండా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత, దృష్టి పెట్టిన తర్వాత ఈ రోజు 2 కోట్ల రూపాయల పై చెల్లింది. ఎట్లా వస్తాయి డబ్బులు? వాళ్ళందరూ కూడా తిరిగిపోయినారు పందుకొక్కులాగా. ఆ పందుకొక్కులందరినీ కూడా బొక్కలు పోసి మందు పెట్టి చంపేస్తే పందుకొక్కల్ని ఈ రోజు స్వామి వారికి అంత డబ్బులు మిగులుతా ఉన్నాయి. నేను ఒకటే అడగలుచుకున్నా, దేవుడు సొంత తిన్నోడు ఎవడన్నా బాగుపడంటే చరిత్రలో ఉందా? అందుకోసమే 45,000 ఓట్లతోని ఓడిపోయాడు ఆ నీచుడు. నేను ఈరోజు మళ్ళా చెప్తున్నా, ఈ కార్యకర్తలందరూ కూడా నేను అండగా ఉంటా. ఎప్పుడు కానీ ఎక్కడించుకొని అక్కడికక్కడే ఎంఆర్ఓ కావచ్చు, విఆర్ఓ కావచ్చు, ఎలక్షన్ కావచ్చు, పోలీసు వాళ్ళు కావచ్చు, అందరితో పాటు మీ ఊరికి వస్తా, మీ సమస్యలు అక్కడే తీసుకోవటారని చెప్పి పేదవాడు ఉండకూడదు. దానికోసం ప్రతి పేదవాడికి ఎంత మంది ఉంటే అంతమంది కావాల్సిందో ఎవరి పార్టీస్కి అతీతంగా ఏ పార్టీ వాడన్నా కానీ మీరు పేదవాడు గుడిసెలో ఉంటే ఆ గుడిసె 3 సంవత్సరాల్లో ఇల్లుగా మారుస్తానని చెప్పి మీ అందరికి మాటిస్తా ఉంటాను. ప్రతి పేదవాడికి సొంతంగా 3 సెంట్ల భూమి ఉండాలని చెప్పి నేను ఈరోజు చెప్తా ఉన్నాను. ప్రతి మా చెల్లెళ్ళు కావచ్చు, మా తమ్ముళ్ళు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా చక్కగా చదువుకోవాలా. మా తెలుగుదేశం కార్యకర్త బిడ్డలందరూ కూడా మా బిడ్డలు, మేము సొంతంగా చూసుకుంటాం. నేను మొన్న కూడా ఒక కూలి రైతు, ప్రతి మండలం కూడా కాళహస్తి టౌన్లో కావాలా, ప్రతి మండలంలో కూడా
బ్రహ్మాండంగా రోడ్లు ఉండాలా, ప్రతి ఇంటి ముందర బ్రహ్మాండంగా డ్రైనేజ్ సిస్టమ్ ఉండాలా, ప్రతి లైట్ ఎలగాల, ప్రతి ఇల్లు ఉండాలా. మీ ముందర ముందుగా మీ కళ్ళల్లో ఆనందాన్ని చూడాలా. తప్పకుండా వచ్చే రోజుల్లో ప్రతి మండలానికి వస్తా ఉండా, ప్రతి ఊరికి వస్తా ఉండా, ప్రతి ఇంటికి వస్తా ఉండా, మీ ఇంటికి వస్తా ఉండా, ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా మిమ్మల్ని అందరినీ కూడా కడుపుతుంది. మన మంచితనం చేతకంతనం అని, కానీ వాళ్ళకు కూడా బుద్ధి చెప్పే రోజు వస్తుంది. తప్పకుండా ఈ రోజు కాళాశ్రీ ఎట్లుందంటే నాడు మీ అన్న గోపాలం వస్తుందా, అదే రకంగా 2 సంవత్సరాల నుంచి బ్రహ్మాండంగా ఎవరు వచ్చినా సరే నా ఫోన్లు చెప్తున్నారు. బ్రహ్మాండం ఎక్కడ కూడా చెత్త లేకుండా చేస్తా ఉండ. ఇంకా స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్. జ్యోతిష్యం, వాస్తు శాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి, కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా, వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచకవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైథాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.